హాయ్ అందరికీ. కూరగాయలు ఏమీ లేనప్పుడు జస్ట్ సింపుల్‌గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె, గుప్పెడంత కరివేపాకు, సన్నగా తరిగి పెట్టిన 3 ఉల్లిపాయలు, చిటికెడంత పసుపు వేసేసుకొని ఉల్లిపాయలంతా మగ్గించేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 20 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసేసుకోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలంతా కూడా ఇలా పూర్తిగా మగ్గించేసేసుకోవాలి. సాఫ్ట్‌గా తయారవుతాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా పూర్తిగా దగ్గర పడే వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గుప్పెడంత కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే సూపర్‌గా ఉంటుందండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి.